హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 131 ఎపిసోడ్. వెన్నెల రేయి వెదర్ చల్లగా హాయిగొలిపేలా ఉంది. బయట లాన్లో నెచ్చెలి చెప్పే ఊసులు వింటూ చేతిని పట్టుకొని మెల్లగా అడుగులు వేస్తున్నాడు జై. అన్నీ నేనే చెప్పాలా, నువ్వేమీ చెప్పవా అని అలకగా అంది మిథున. బెంచ్ మీద కూర్చోబెట్టి నీ చిలక పలుకులు వింటుంటే హాయిగా ఉందే, దీనికి అలకేనా పిలక మొహందానా అని బుగ్గ మీద బయట చేశాడు. బుగ్గ నిమురుకుంటూ ఎంగిలి అంటించుకు అని మూతి ముడిచింది. అచ్చా, నాది ఎంగిలా అంటూ ఐబ్రో వేవ్ చేశాడు. ఎంగిలి కాక అదేమైనా అమృతమా లేక ఏ పాదరసం గట్రా మింగావేంటి అని వంకరగా అంది. అమృతధారలేనే తాగుతున్నా, నీకు తెలియదా అని హస్కీగా అన్నాడు. కెంపు వర్ణంలోకి మారిపోయింది ఆమె వదనం. తల పక్కకి తిప్పేసింది సిగ్గుతో. ఏయ్ మిధు అంటూ ఇంటెన్స్డ్ వాయిస్తో పిలిచాడు. చేతి వేళ్లను చూసుకుంటూ మౌనమే సమాధానం అయ్యింది ఆమె నుండి. మరీ అలా సిగ్గుపడకే బంగారం, మనసంతా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏదో కావాలని మారాన్ చేస్తోందే అంటూ గారంగా అన్నాడు. ఏం కావాలని అంటుంది జై అని అమాయకంగా అడిగింది. తేనెదుట్టని కదిపి ఉపవాసాలు పెట్టిస్తున్నావే, నీకు పాపం తగులుతుంది చూసుకో అని కినుకుగా అన్నాడు. అభాండాలు వేయకు జై, నేను పాపం కదా అని ఇన్నోసెంట్ పప్పీలా పెట్టింది ఫేస్. మెడ మీద పెదవులతో రాస్తూనే నేనింకా పాపం కదరా, చల్లని చిరుగాలి కూడా వెక్కిరిస్తూ సువాసనలతో జతగూడి నా జత పావురానికి దూరంగా ఉంటున్నా అంటూ ఇష్టమైన ఒత్తిడి అలవాటైంది కదే, నీకేమీ అనిపించడం లేదా అని పెదవులతో స్కిన్ లాగుతూ అల్లరి చేశాడు. చంపకు జై, నువ్వే దూరంగా ఉండాలి అంటావు, నువ్వే తాపాన్ని పెంచుతున్నావు అని చిరు అలకగా అంది. నువ్వు దొంగ మొహాన్వి, ఎంత ఫీలింగ్ వచ్చినా కంట్రోల్ చేసుకుంటావు. నీ చేదస్తంతో ఎన్నాళ్ళు ఎండగట్టావు. ఇష్టసఖి పక్కనే ఉండి ఊరిస్తుంటే అన్నీ మూసుకుని ఉండటానికి నేనేమైనా ఋషి పొంగవుడినా ఏంటే, ఉప్పు కారం తినే ఘాటైన పోరగాడిని అని నవ్వాడు. అబ్బో ఘాటు, సన్నమిర్చంతా తమరి ఘాటు అని వెక్కిరించింది. చెవి తమ్మి మీద పెదవులతో రాస్తూ రుచి చూశాక కూడా ఇంకా డౌట్గా అంటావేంటే అని చిరు బయట వేసి, వెయిట్ అండ్ వాచ్ బేబీ, ముందు ముందు ఉందే ముసళ్ల పండగ నీకు, అప్పుడే ఏమైంది అంటూ నవ్వాడు. ఇదిగో, నువ్విలా బెదిరిస్తే నేను మా పుట్టింటికి పోతా చూసుకో అని మూతి తిప్పింది. వెళ్ళు, ఒక పూట నన్ను చూడకుండా ఉంటావేమో నేను చూస్తాను. ఉంటా, నాకేమైనా భయమా, బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అలకగా అంది మిథున. నోరు ముయ్యవే పిడతమొహం దానా, 1 వీక్ పలకపోతే అల్లాడావు గాని సోది చెప్తోంది ఇది. ఇదే మరి చెప్పేవాడికి వినేవాడి లోకువంటే అని ఒడిలో కూర్చోబెట్టుకుని, నైట్ ఏమీ పెయిన్ రావడం లేదు కదా అని ఎద మీద చిరుముద్దులు అద్దాడు. నాకే పెయిను లేదు, మీరే టెన్షన్ పడుతున్నారు అని జై చెంపలు నిమిరింది. పైకి ఏమీ ఉండదే, లోపల గాయం తాలూకా పచ్చి అలాగే ఉంటుంది, మెత్తని ప్రదేశం కదా అని మొహం మీద అల్లరి చేసే ముంగురుల్ని చెవి వెనక సర్దుతూనే, రేపేంటో జ్ఞాపకం ఉందా అని ప్రశ్నించాడు జై. మనం లవర్స్ కాదు బంగారం, వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవటానికి. ఏం వైఫ్ అండ్ హస్బెండ్ సెలబ్రేట్ చేసుకోరా అని కళ్ళెగరేశాడు. పోవచ్చు అనుకుంటా, ఏమో నాకైతే నచ్చదు. మరి అంత నచ్చినప్పుడు వ్యాలంటైన్స్ డే రోజున పెళ్లికి ఎలా ఒప్పుకున్నావే అని టీజింగ్గా ప్రశ్నించాడు. పిల్ల కళ్ళు చంద్రుడి కాంతిని ఆకర్షించే పెద్ద సైజు కలువల్లా మారాయి. కప్పలా తెరిచేవేంటే నోరుని అని చిన్ కింద ఫింగర్ పెట్టి నోరు మూశాడు జై. కంటిరెప్పలు టపటపా ఆర్పి, టుమారో మన మ్యారేజ్ యానివర్సరీ జై అంటూ ఎగ్జైట్ అయింది. అవును, చందనాల మాలిక నా లైఫ్లోకి వచ్చిన రోజు అని మొహాన్ని దోసిళ్ళలోకి తీసుకొని నుదుటను ముద్దు పెట్టి, హ్యాపీ కిస్ డే ఏంజిల్ అన్నాడు జై. ఆ ముద్దులోని ప్రేమ నేరుగా హృదయానికి చేరి కళ్ళు మూసుకుని తన్మయత్వానికి గురైంది మిథున. మూసి ఉన్న కనుపాపల మీద చిరుముద్దులు అద్ది, సంపెంగలాగా ఉన్న ముక్కుకి ముత్యమంతా ముద్దు పెట్టి, ఎర్రగా పగడంలా ఉన్న పెదవుల మీద బొటనవేలితో రాస్తూనే, ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా ఉండవే అని పెదవుల్ని సున్నితంగా ముడివేశాడు. తన పట్ల జై చూపించే కేరింగ్, ప్రేమకు ఆమె మనసు పులకించి తనకు దాసోహం అయిందనే చెప్పచ్చు. తను ఆశించిన స్వచ్ఛమైన ప్రేమ తనకు దక్కింది. మనసంతా పురివిప్పి నాట్యమాడే మయూరంలా మారిపోయి ముద్దులో గాఢతని తనే పెంచింది. మెల్లగా పెదవుల్ని వదిలి చిరు కోపంగా చూసి, చెప్పిన మాట వింటే నువ్వు మిథునవి ఎందుకు అవుతావే రాక్షసి అని నవ్వి పెదవంచును కిస్ చేశాడు జై. జై అద మీద తలవాల్చి, థ్యాంక్ యూ హబ్బీ, నాకు ఇంత ప్రేమని అందిస్తున్నందుకు అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ నవ్వింది. నీకు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు వైఫీ అని గమ్మత్తుగా నవ్వాడు. ఉదయం టెంపుల్కి వెళదాం అందామె. అమ్మ మనతో ఏదో హోమం చేయిస్తుందంట, అన్నదానం కూడా ఉంది
నైటు తాజ్‌లో మన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా పార్టీ అరేంజ్ చేశారు డాడ్ అన్నాడు. పార్టీ ఎందుకు జై? నాకు నచ్చదు అంది. తప్పదురా! మన మీద అడ్డమైన రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి కదా! వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. నో అనకు అన్నాడు జై. ఉదయాన్నే జై దంపతులిద్దరూ పట్టు వస్త్రాలు ధరించి రెడీ అయ్యి కిందకి వచ్చారు. ఇద్దరినీ తృప్తిగా చూసుకుంటూ లేట్ అయింది పదండి అన్నారు సారథి గారు. మావయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఇలా రండత్తమ్మా అంది మిథున. నేనా? వద్దు మిథు, నాకు ఆ అర్హత లేదు అని మరో 2 అడుగులు వెనక్కి వేసింది వాసంతి. అదేంటి వసు అలా అంటావు అని అడిగింది పెద్దావిడ. నైటే వచ్చిందిలేండి తీర్థయాత్రల నుండి. ఆంటీ, అన్నీ తెలిసిన పెద్దవారు మీకు వేరే నేను చెప్పాలా అంటుంటే పేలవంగా నవ్వింది వాసంతి. ఆవిడ ఎందుకు దూరంగా ఉంటుందో అర్థమైన శ్రీధర్ దంపతుల మొహామొహాలు చూసుకున్నారు. శేఖర్ వాళ్ళు కూడా ఉండటంతో జై, మీ మావయ్య అత్తయ్య కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి ముందు. దీనికోసం మనం తర్వాత చర్చించుకుందాం, లేట్ అవుతోంది అంది బామ్మ. ముందుగా బామ్మ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని తర్వాత శేఖర్ వాళ్లకు శ్రీధర్కు నమస్కారం చేసుకున్నారు. ఇద్దరినీ దగ్గరకు తీసుకుని సుఖ సంతోషాలతో ఉండండిరా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ అని ఎమోషనల్గా చెప్పారు సారథి గారు. తన డాడ్ నిజంగా వాటేసుకుని లవ్ యూ డాడ్ అని గాఢంగా చెప్పాడు జై. లవ్ యూ టు నాన్న అని వెన్ను నిమిరారు సారథి గారు. హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ అని కోరస్గా చెప్పి రెడ్ రోజెస్ బొకే అందించారు తరుణ్ విన్ని. ఇద్దరూ అందుకొని థ్యాంక్ యూ గైస్ అని నవ్వి పదండి అని వాసంతి దగ్గరికి వచ్చి ఇద్దరూ కలిపి హక్ చేసుకున్నారు. ఇద్దరు వీపు నిమురుతూ చల్లగా ఉండండి నాన్న అందామె. నన్ను క్షమించమ్మా అన్నాడు జై. నువ్వేం తప్పు చేశావన్నాన్న ఈ క్షమాపణలు, వెళ్ళండి ముందు లేట్ అవుతోంది అంది వాసంతి. మీరు రారా ఆంటీ అంది మిథున. మీరు వెళ్ళండి బంగారం అని చెంప నిమురుతూనే మనసులో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ రానివ్వకండి, హ్యాపీగా గడపాలి ఈరోజు, ఓకేనా? గో అంది వాసంతి నవ్వుమోహంతో. ఇక రెట్టించి ఆవిడ బాధను మరింత పెంచడం ఎందుకని అందరూ గుడికి బయలుదేరారు. నీరజపోయి 1 ఇయర్ అవ్వకపోవటంతో జైవాళ్ల తరపున శేఖర్ దంపతులు కూర్చుని హోమం చేశారు. దేవుడిని దర్శించుకోవచ్చు, దేవుడి కోవులకు వెళ్ళొచ్చు కాబట్టి 5గురు పండితులు 2 గంటల పాటు జరిపించిన పూర్ణాహుతిని సమర్పించి హోమభస్మం జై దంపతులకు పెట్టారు. పట్టు వస్త్రాలతో పాటు సంభావన అందించి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు ఇరువురు. సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించారు. పిల్లలు అనగానే పగడపు కాంతిలో మెరిసింది మిథున మోము. తన సతి సిగ్గు చూసి ముచ్చట పడ్డాడు జై. స్వామివారి తీర్థప్రసాదాలు అందుకుని ఇంటికి బయలుదేరారంతా. శరీర బడలిక వల్ల తినగానే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఈవినింగ్ పార్టీ ఉండడంతో. ఈవినింగ్ 5 అవుతుండగా బ్యూటీషియన్స్ వచ్చారు మిథునను రెడీ చేయటానికి. వాళ్ళు వచ్చాక లేపి జ్యూస్ ఇచ్చి తాగాక బాత్ చేసిరా, అన్నీ రెడీగా ఉన్నాయి అంది సుజి. సరే అమ్మా అంటూ జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది మిథున. తను వచ్చేసరికి బెడ్ మీద సారి దానికి తగ్గ జ్యువెలరీ పెట్టుంచింది సుజి. అక్క అంటూ వచ్చింది విన్ని. రెడీ అవ్వు, ఇంకా ఇలాగే ఉన్నావే అంది మిథున. ఈరోజు నువ్వు స్పెషల్గా కనిపించాలి, మేం కాదు, సో నిన్ను రెడీ చేస్తాను అంది నవ్వుతూ విన్ని. నెత్తి మీద చిరుమొట్టుపడి ఎవరిది అంటూ స్లో మోషన్లో వెనక్కి తిరిగింది విన్ని. నేనే, అది నేనే అంటూ రాగం తీసింది ప్రియాంక. నువ్వు కాబట్టి ఊరుకున్నా, అదే మరొకరైతే గొడవ అయిపోను అని ఐబ్రో లిఫ్ట్ చేసింది విన్ని. నోరు మోయవే ఆఫ్ టికెట్ అంటూ నవ్వి ఏంటి మొహం అలా పెట్టావు అంది ప్రియాంక. విన్ని, అదెవరో నాకు తెలీదు, దాన్ని బయటకు గెంటే అర్జెంటుగా అని గుర్రుగా చూసింది మిథున. గెంటితే ఊరుకుంటామా అని నడ్డి మీద చేతులు పెట్టి ఊగింది. ఏం చేస్తావేం ఊరుకోక అని సీరియస్గా అడిగింది మిథున. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చేస్తాను, ఏమనుకున్నావో అంటూ నవ్వింది. నవ్వకు, మర్డర్ అయిపోతావు అని కరిచింది మిథున. అబ్బా, గుస్సా అవ్వకు, నీ నగుమోము గులాబీలా మారి నా గుండెని గుల్ల చేస్తోంది అని కైపుగా పెదవు గొరికింది. ఆపవే బాబు, మనల్ని తేడాగాళ్ళు అనుకుంటారు అని నవ్వి హాస్టల్ ఫుడ్ బాగుందా, రంగు తేలేవు అని యగాదిగా చూసి ఎండలో మన కాకిలా ఉన్నావు, రూపం చూసుకో అంటూ కరిచింది మిథున. నా సంగతి తర్వాత, ముందు రెడీ అవ్వు, లేట్ అవుతోంది. ఏ ఆఫ్ టికెట్ నువ్వు కానీ అంది ప్రియాంక. బ్యూటీషియన్ వచ్చి మిథునకు సారీ కట్టి హెయిర్ కోమ్ చేసి మోడల్ జడ వేసి వెనక అంతా రూబీస్తో చేసిన లతలను పెట్టింది. ఫేస్కి లైట్ మేకప్ వేసి టోటల్గా మిథున రూపానికి మరిన్ని వన్నెలు అద్ది మేడం చూసుకోండి అందామె. ప్రియాంక చూసి కాజల్ తీసి పై పెదవి మీద చిన్న డాట్ పెట్టి పెర్ఫెక్ట్ అంటూ మెటికలు విరిచింది. మీరు కానివ్వండి అని తప్పుకుంది. ప్రియా విన్ని రెడీ అయిపోయారు. చీర పళ్ళు సర్దుకుంటూ వచ్చి బంగారం అయిందా అని మిథునను చూసి అబ్బురపడుతూ
నా తల్లి అంటూ దిష్టి తీసింది సుజి. అక్క రండి పిలుస్తున్నారు అన్నాడు తరుణ్. అందరూ కిందకి వెళ్లారు. గోల్డ్ కలర్ పట్టు సారీకి కుంకుమ రంగు బోర్డర్, అదే కలర్ డిజైనర్ బ్లౌజ్, మెడలో కెంపులు, డైమండ్ సెట్స్, చెవులకు పెద్ద పెద్ద బుట్ట కమ్మలు, ఆకాశం నుంచి దేవకన్య ఇలక దిగి వచ్చిందా అన్నట్లు మెరిసిపోతున్న మిథున అందాన్ని చూసి మెస్మరైజ్ అయ్యాడు జై. కనురెప్ప కొట్టక తన దేవేరిని అలాగే చూస్తూ తన రూపాన్ని గుండెల్లో నింపుకున్నాడు. సైట్ కొట్టింది చాలు నాన్న, లేట్ అవుతోంది అంటూ నవ్వారు సారథి గారు. అందంగా బ్లష్ అవుతూనే డాడ్ అంటూ చిరుకోపంగా చూశాడు జై. తన కూతురి అదృష్టాన్ని చూసి పొంగిపోయారు శేఖర్ దంపతులు. బేబీ ఆసంరా అంటూ తల నిమిరారు శ్రీధర్. అందంగా నవ్వుతూనే జైని చూసి కొంటెగా కన్నుగీటింది మిథున. అందరూ హోటల్కి బయలుదేరారు. సాకేత్ తన పేరెంట్స్తో సహా డైరెక్ట్గా అక్కడికే వచ్చాడు. సంజయ్ జెన్నీ వీళ్లతోనే కలిసొచ్చారు. వినీత్ పార్టీ టైంకి వస్తాను అన్నాడు. కార్లన్నీ హోటల్కి రీచ్ అయ్యాయి. డోర్ తీసుకుని దిగి తిరిగి వచ్చి మిథున వైపు డోర్ తీసి తన చేతిని అందించాడు జై. ఆ చేతిని అందుకుని చిరునవ్వులు రువ్వుతూ దిగింది. అందరూ ఫంక్షన్ అరేంజ్ చేసిన వైపుకి వెళ్లారు. చుట్టూ మిరుమిట్లు గొల్పే విద్యుత్ దీపాలు రకరకాల పూలతో అందంగా అలంకరించారు. చూడటానికి చాలా ప్లెజెంట్గా ఉంది. గెస్ట్ల కోసం టేబుల్స్, చైర్స్, మరో సైడ్ ఫుడ్ సెక్షన్, హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, చైనీస్, ఇటాలియన్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్ అరేంజ్ చేశారు. అవన్నీ చూసి బాప్రే అంటూ నోరు వదిలేసింది విన్ని. ఏయ్ ఏంటా ఎక్స్ప్రెషన్ మార్చు, ఎవరైనా చూస్తే కంట్రీ బ్రూట్ అంటారు అని కసిరాడు తరుణ్. అలకగా మొహం పెట్టి ఎప్పుడూ చూడను చూస్తే చిత్రంగా ఉండదా, దానికే కంట్రీ బ్రూట్ అంటారా అంది విన్ని. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మనీ చూసి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్లేనే. మనం డిగ్నిటీ మెయింటైన్ చేయకపోతే బావగారికి మావయ్య గారికి మాట వస్తుంది, అర్థమైందా అని శుద్ధులు చెప్పాడు తరుణ్. బుద్ధిగా తల ఊపి నేను అక్క పక్కనే ఉంటా, ఎవ్వరితో మాట్లాడను అని తను వేసుకున్న లెహంగాని మునివేళ్లతో పట్టుకుని ర్యాబిట్లా పరుగు తీసింది విన్ని. సాకేత్ పేరెంట్స్ వాళ్ళు విష్ చేసి గిఫ్ట్ ఇచ్చారు. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ అని హక్ చేసుకున్నాడు సాకేత్. థ్యాంక్ యూ అని నవ్వారు. గిఫ్ట్ ఇస్తూ ఎక్కడో చారడి మచ్చ వేసుకుని పుట్టావు ఏంజెల్, నీ వశం అయిపోయింది ఇది. నాకు ఎంత కుళ్ళొస్తోందో తెలుసా అని మొహం మొరమొరలాడిస్తూనే హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ అని మూతి తిప్పుతూ అన్నాడు వినీత్. నీ ఏడిపే నా ఎదుగుదల అని బలుపుగా చెప్పాడు జై. కానీ కానీ నీకు అలా సాగుతోంది అంటూ కరిచి సంతోషంగా ఉండు మిదు అని నవ్వు మొహంతో చెప్పాడు. నా సంతోషం ఏంటో చెప్పాను కదా, అది చేస్తే తప్పకుండా హ్యాపీగా ఉంటా అంది మిథున. నిన్ను బాగు చేయలేం అని నవ్వుతూ కిందకి వెళ్ళిపోయాడు వినీత్. బావో సూపర్గా ఉన్నావు, మొహం కళకళలాడిపోతుంది అని వెక్కిరింతగా నవ్వి సంతోషాలు సంకనాకిన రోజు శుభాకాంక్షలు బావా అని విష్ చేశాడు సంజయ్. ఈడియట్ అని చిన్నగా కసిరి పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రో అండ్ వదిన్స్ అని గిఫ్ట్ ఇచ్చింది జెన్నీ. వంకర యదవ, బాగా ఆటలు నేర్చాడు, రసం అంతా పిండే జెన్నీ అని పళ్ళు నూరాడు జై. ఏంటో నిజాలు చెప్తుంటే నిష్ఠూరం కింద ఉంది. నీ ఫ్రీడమ్ పోయి 1 year అయిందంటే నాకెంత బాధగా ఉందో మీరెవ్వరూ గుర్తించడం లేదు. ఐ హర్ట్ అంటూ సాగదీశాడు సంజు. హర్ట్ అవటం వల్ల ఈరోజు మా భయ్య మొక్క ముట్టడు, చుక్క వేయడు జెన్నీ, కావాలంటే బెట్ అని నవ్వుతూ అంది మిథున. అరే అదెలా కుదురుతుంది, బాధల్లో బోలెడు తాగాలి, తినాలి, అప్పుడు సాడ్ మూడ్ నుండి తెప్పరిల్లగలం అని అమాయకంగా చెప్పాడు సంజయ్. ఇంత డ్రామా బేజ్ నీకెక్కడ దొరికాడమ్మా, ఐపీటీ అంటూ సింపతి కురిపించాడు జెన్నీ మీద సాకేత్. ఫేట్ బ్రో ఫేట్ అంటూ విచారవదనంతో చెప్పింది జెన్నీ. నీ ఫేట్ని నేను మారుస్తానే, ఏడవక పాప అని ఆ కోన ఎవరో భలే మెరుస్తోందే అంటూ హలో బేబీ కెన్ ఐ హెల్ప్ యూ అని అటు వెళ్ళపోయాడు సంజయ్. షర్ట్ కాలర్ పుచ్చుకొని లాక్కెళ్ళిపోయింది జెన్నీ. ఆ రాక్షసి ఆగవే నీ జిమ్మడా, నా పరువు పోతోంది అని గగ్గోలు పెట్టాడు సంజు. అంతా ఆహ్లాదంగా నవ్వేశారు. గెస్టులు రావటం మొదలుపెట్టారు. నమస్తే శారద గారు అంటూ నవ్వు మొహాలతో పలకరిస్తున్న గెస్టుల్ని శారద గారు ఆహ్వానిస్తూ విష్ చేస్తున్నారు. జై దంపతుల దగ్గరికి వెళ్లి విషెస్ చెప్పి బొకేలు అందిస్తున్నారు. సర్వర్ స్టాఫ్ వచ్చిన వాళ్లకు కూల్ అండ్ హాట్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు. శ్రీధర్ దంపతులని చెల్లెలు బావలా పరిచయం చేసి శేఖర్ దంపతుల్ని వియ్యంకులుగానే ఇంట్రడ్యూస్ చేశారు శారద గారు. విఐపీలు, పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్స్ అందరూ అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్కి. మైక్ తీసుకొని హలో ఎవ్రీబడి అని శారద గారి వాయిస్ వినగానే అందరూ అటెన్షన్లోకి వచ్చేశారు. పిలవగానే విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మధ్య ఎవరో కావాలని మా ఫ్యామిలీ మీద రూమర్స్ సృష్టించారు. ఆ గాసిప్స్ అన్నిటికీ నేటితో స్వస్తి పలుకుతున్నా. ఇక నుంచి మా సంస్థ చైర్మన్గా మై సన్ జయదేవ్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు.
సీఈఓగా తన భార్య అయిన మా ఇంటి మహాలక్ష్మి నా కోడలు మిథున కొనసాగుతారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. జీఎంగా మిస్టర్ సాకేత్ని అపాయింట్ చేస్తున్నా. తన కంపెనీ బోర్డు మెంబర్ అని మీలో చాలా మందికి తెలుసు. సో నా డెసిషన్ మా బోర్డు మెంబర్స్ కూడా అంగీకరిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఆల్ అన్నాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. జై, మిథున ఒకరి మొహాలు ఒకరు చూసుకొని బిక్క మొహం వేశారు. ఆముదం తాగినట్లు పెట్టారు మొహాలు. ఎక్స్ప్రెషన్ మార్చండి హే అంటూ కసిరాడు సంజయ్. ఇదిరా అసలు ఫ్రీడమ్ పోవడం అంటే. మా డాడ్ నాకు ఇలాంటి షాక్స్ ఇవ్వడం ఎప్పుడు మానుతాడో ఏంటో అంటూ పెదవి విరిచాడు జై. ఇక నుంచి ఇల్లే ఆఫీస్ బావగారు మీకు అని కొక్కిరించింది స్నిగ్ధ. నీకు కాబోయే పతిదేవుడు ఉండగా నాకేల చింతపాప అంటూ కళ్ళెగరేశాడు జై. ఇది తొండి, నేను ఒప్పుకోను అంటూ పేచీ పెట్టింది స్నిగ్ధ. పిలవని గెస్ట్ కూడా ఫంక్షన్కి అటెండ్ అయ్యాడని మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.